మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ అయితే చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇక్కడైతే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 56,100 దగ్గర రిజెక్షన్ అయి ఫాల్ అయింది. తర్వాత మళ్ళీ 55,700 దగ్గర ఒక రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. తర్వాత 56,300 దగ్గర ఒక రిజెక్షన్ అయితే ఫేస్ చేస్తుంది. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ లెవెల్ అయితే కీ రోల్ అయితే ప్లే చేస్తాయి. అదేవిధంగా సపోర్ట్స్ చూసుకుంటే మేజర్గా మనకు 55,145, తర్వాత సపోర్ట్ వచ్చేసి 54,680 అనేది ఒక సపోర్ట్గా అయితే ఉంది. 54,680 ఈ లెవెల్స్ ఏ విధంగా రెస్పెక్ట్ అనేది చేసాం. ఇప్పుడైతే ఒక డబుల్ టాప్ అయితే క్రియేట్ చేసింది. ఇక్కడ నుంచి ఫుల్ బ్యాక్ అవుతుందా లేదా అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీరేమంటారు? మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందా లేదనేది ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద మేజర్ లెవెల్స్గా మనం అయితే ప్లే చేయొచ్చు. ప్రీవియస్గా మనకు ఇక్కడ నుంచి ఫాల్ అయింది కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్ తీసుకుని ఫాల్ అయింది. ఇది ఒక డబుల్ బాటమ్గా తీసుకుంటుందా లేదనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ లోయర్ సైడ్ నుంచి కూడా చూస్తే ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. కాబట్టి చూడాలి ఫర్దర్గా మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే, మళ్ళీ లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. ఒక ట్రెండ్ లైన్ దగ్గర నుంచి మార్కెట్ అయితే చాలా సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ అయింది. ఈ విధంగా లోయర్స్ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెజర్ అయితే క్రియేట్ అయింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆప్షన్ సెల్లింగ్ గురించి అయితే మీకు చాలా క్లియర్గా నేర్పించడం అయితే జరుగుతుంది. విత్ లో క్యాపిటల్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 70K నుంచి దాదాపు 1,50,000 మధ్యలో అయితే ఆప్షన్ సెల్లింగ్ అయితే మినిమం క్యాపిటల్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసుకుని ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మీకు ఉంటుంది. విత్ హెడ్జింగ్ అనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఈ ఛానల్ అనేది సపరేట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ మీద మాత్రమే ఒకే స్ట్రాటజీ మీద మీకు మంచి ఒక అండర్స్టాండింగ్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.